నమస్తే బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు రమేష్ నాయక్ అండి. రమేష్ నాయక్. ఓకే, కూకట్పల్లి ఉంటారా? కూకట్పల్లి. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ఆకుకూరలు అమ్ముతాను. భయ్యా, ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా, మీకు ఐడియా ఉందా? తెలుసండి. ఏ ఎలక్షన్స్ ఇవి? ఎంపీ ఎలక్షన్. ఓకే రైట్. అయితే నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు. సరే, ఇప్పుడు ఇది ఏ కాన్స్టిట్యున్సీ? ఇదా కూకట్పల్లి అండి. కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ. మొత్తం పార్లమెంట్ ఏంటిది? ఈ మల్కాజ్గిరి. ఓకే, ఐడియా ఉంది కదా. మరి ఇక్కడ ఎవరెవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఐడియా ఉందా? టిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుండి సునీత అనుకుంటా, మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్. ఓకే, ముగ్గురు అభ్యర్థులు తెలుసు నీకు? తెలుసు సార్. ఓకే రైట్. ఏంటి మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక్కడైతే అనుభవకారుడు, మన ఉద్యమం నుంచి రాజకీయంలో ఓటమిని ఎరగని, ఫస్ట్ టైం ఓటమి ఎరిగి మన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉద్యమం నుంచి చాలా సేవలు చేసిండు. ఆయననే గెలుస్తుంది అనుకుంటున్నాం ఇక్కడైతే పక్కా 100% ఎంపీ. ఎందుకంటే ఆయన ఉండాలి, ఎంపీగా ఉంటేనే మనకు కాంగ్రెస్ తోటి ఫైటింగ్ చేసి మనకి ఏదైనా నిధులు పై నుంచి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది పక్కా. నరేంద్ర మోడీ 100% అండి. నరేంద్ర మోడీ గెలుస్తాడు. 400 సీట్లతో ఆయన మెజార్టీ ఉంటుంది పక్కా. 400 పక్కా. ఆయన 1,00,000 అబోవ్ అనుకుంటున్నాను నేనైతే, నా లెక్క ప్రకారం. సీట్లు ఎన్ని వస్తాయి? సీట్ల ఇప్పుడు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా. బీజేపీకి అయితే 9 నుంచి 10 పక్కా. మరి నిజంగానే అంటే ఈటెల రాజేందర్ గారి గురించి నువ్వు చెప్తున్నా బాగానే ఉంది, కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా. అధికారం ఉన్నా మనకు ఎంపీ సీట్ అనేది అధికారం వేరు, ఎంపీ సీట్లు అనేది వేరండి. ఎందుకంటే ఈ అధికారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచవచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు చేశారు కాబట్టి మనకు టీఆర్ఎస్ అనేది మార్పు కావాలన్నట్టుగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడు 2 ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 8 మంది 9 మంది బీజేపీ వచ్చారు. నెక్స్ట్ టైం బీజేపీ రావచ్చు, దానికి మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ స్థానాలు పక్కా బీజేపీ రావాలి. ఎందుకంటే కొట్లాడి పైన నరేంద్ర మోడీ ఉంటాడు. ఎట్లా మనకు అది పనులు ఏమైనా కావాలన్నా, నిధులు కావాలన్నా రాష్ట్రానికి సంబంధం కాదు, దేశం నుంచి కూడా రావాల్సింది ఉంటుంది. పక్కా మనకు ఎంపీ గెలుస్తేనే బీజేపీ వాళ్ళు అక్కడ పోయి మాట్లాడి ఏమైనా నిధులు తీసుకొస్తారు మనకు పక్కా. మరి ఇప్పటి వరకు అంటే ఇట ఆల్రెడీ మొన్నటిదాకా మనకి మన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, డెవలప్ అయిందా? కష్టం అండి. ఎందుకంటే అప్పుడు అధికారం మన బీజేపీ ఉంది, ఈయన పోయి అడగలేదు కదా. కాంగ్రెస్ మా అంటే 2 ముగ్గురు ఉన్నారు, వాళ్ళు పోయి ఆడ కొట్లాడితే ఏం కాదు. ఆడ వాళ్ళు మనకు ఏదైనా అధికారం ఉంటే వాళ్ళకు అధికారం పోయి మనం ఏమైనా నిధులు తేవాలంటే వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. అందుకోసమని పక్కా బీజేపీ వస్తుందండి. ఇక్కడైతే అనుభవకారుడు, ఫస్ట్ ఉద్యమకారుడు, అనుభవకారుడు పక్కా ఈటెల రాజేందర్కి మేమైతే ఓటేయాలనుకుంటున్నాం.